ప్రైవేట్ టౌన్ సాలిటైర్లోని ఈ అపార్ట్మెంట్ యొక్క ఇంటీరియర్ డిజైన్ కేవీస్ ఇంటీరియర్ చేయడం జరిగింది. యాక్రిలిక్తో ఈ టీవీ యూనిట్ తయారు చేయడం జరిగింది. ఇందులో రోజ్ గోల్డ్ మిర్రర్, రాఫ్టర్స్, ప్రొఫైల్ డోర్, రిమోట్గా యాక్సెసిబుల్గా ఉండేటట్టు తయారు చేయడం జరిగింది. మార్బుల్ యాక్రిలిక్ వల్ల ఈ రూమ్ స్పేషియస్గా కనిపించడం జరుగుతుంది. ఇల్లంతా కూడా ఒకటే కలర్ కోసం అని చెప్పి L126 ఏషియన్ పెయింట్స్ వాడటం జరిగింది. ఈ క్రోకరీ యూనిట్ ఇంగ్లీష్ ప్యాటర్న్లో రావడం కోసం అని చెప్పి రోజ్ గోల్డ్ ప్రొఫైల్స్ అలాంగ్ విత్ యాక్రిలిక్ వైట్ అండ్ మ్యాట్ కలర్లో ప్రీమియం లామినేట్ విత్ రోజ్ గోల్డ్ జీ ప్రొఫైల్స్ వాడటం జరిగింది. బయట ఇన్విజిబుల్ గ్రిల్స్ కూడా కేవీస్ ఇంటీరియర్ వారే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైటింగ్ అంతా కూడా 4000K లైటింగ్ వాడడం, దీనివల్ల లగ్జరీగా కనపడుతుంది. పూజా యూనిట్ కూడా కొంత టేక్ లుక్లో రావడం కోసం చెప్పి టేక్ వుడ్ కైండ్ ఆఫ్ లామినేట్ను వాడటం జరిగింది. కిచెన్ అంతా కూడా గ్రే అండ్ వైట్ కాంబినేషన్తో తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో కూడా మ్యాక్సిమం ఉన్న హ్యాండిల్స్ అన్నీ కూడా జీ ప్రొఫైల్స్ వాడి ఈ యొక్క లుక్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో చిమ్నీ వస్తుంది. చిమ్నీ వచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రే కలర్ యాక్రిలిక్తో కవర్ చేయడం జరుగుతుంది. ట్యాండమ్ బాక్స్లు వాడటం జరిగింది. దానివల్ల ఎక్కువ వెయిట్ని హోల్డ్ చేయడంతో పాటు ఎక్కువ కాలం మనకి కూడా బాగుంటుంది. తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్లో కనుక చూసినట్లయితే రూమ్ స్పేషియస్గా కనిపించడం కోసం మొత్తం అంతా కూడా వైట్ కలర్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం జరిగింది. ఇదంతా హై గ్లాసీ యాక్రిలిక్ లామినేట్. ఇది 2mm వాడుతుంది. కేవీస్ ఇంటీరియర్ మొత్తం యాక్రిలిక్ అంతా కూడా 2mm వాడతాం. అండ్ ఈశాన్యంలో మిర్రర్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు వాస్తు ఈశాన్యం అన్నది మంచి ప్లేస్ కాబట్టి మిర్రర్ అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత సెకండ్ బెడ్రూమ్కి వెళ్తే ఇందులో ప్రస్తుతానికి సామాను ఉంది. సేమ్ ఇందులో కూడా రోజ్ గోల్డ్ టీ పట్టీస్ వాడాం. అలాగే స్టడీ యూనిట్ కూడా డ్యూయల్ కలర్స్ వాడాం. టేకు మరియు వైట్ కలర్ వాడాం. అండ్ ఇది టీ పట్టీ ఎస్ఎస్ టీ పట్టీస్. ఇవి జనరల్గా అందరూ కూడా అల్యూమినియం టీ పట్టీస్ వాడతారు, కొంతకాలం షేడ్ అవుతాయి. బట్ కేవీస్ ఇంటీరియర్లో ఎప్పుడు కూడా ఎస్ఎస్ టీ పట్టీలే వాడతాం. To know my name. Trim it clean.